రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 40.38% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్ లో 50.2%, భువనగిరిలో 46.5%, చేవెళ్లలో 34.6% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లో 19.4%, కరీంనగర్ లో 45.2%, ఖమ్మంలో 50.7%, మహబూబాబాద్ లో 48.9%, మహబూబ్ నగర్ లో 45.9% ఓటింగ్ రికార్డైంది. ఇక మల్కాజిగిరిలో 27.7%, మెదక్లో 46.72%, నాగర్ కర్నూలులో 45.9%, నల్గొండలో 48.5%, నిజామాబాద్ లో 45.67%, పెద్దపల్లిలో 45.9% పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్ లో 25%, వరంగల్లో 41.3%, జహీరాబాద్ లో 50.71% ఓటింగ్ రికార్డైంది. ఉప ఎన్నిక జరుగుతున్న కంటోన్మెంట్ లో 30% పోలింగ్ రికార్డైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 40.38% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్ లో 50.2%, భువనగిరిలో 46.5%, చేవెళ్లలో 34.6% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లో 19.4%, కరీంనగర్ లో 45.2%, ఖమ్మంలో 50.7%, మహబూబాబాద్ లో 48.9%, మహబూబ్ నగర్ లో 45.9% ఓటింగ్ రికార్డైంది. ఇక మల్కాజిగిరిలో 27.7%, మెదక్లో 46.72%, నాగర్ కర్నూలులో 45.9%, నల్గొండలో 48.5%, నిజామాబాద్ లో 45.67%, పెద్దపల్లిలో 45.9% పోలింగ్ నమోదైంది. ఇక సికింద్రాబాద్ లో 25%, వరంగల్లో 41.3%, జహీరాబాద్ లో 20.71% ఓటింగ్ రికార్డైంది. ఉప ఎన్నిక జరుగుతున్న కంటోన్మెంట్ లో 30% పోలింగ్ రికార్డైంది. గ్రేటర్ హైదరాబాద్ తప్ప మిగతా సెగ్మెంట్లలో దాదాపు 50% పోలింగ్ నమోదైంది. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో తక్కువ పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటలు దాటినా సగంలో సగం కూడా పోలింగ్ కాలేదు. మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, గ్రేటర్ లో పోలింగ్ తగ్గడానికి కారణాలేంటి? అంటే జ్యోతి, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతూ ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో, రూరల్లో ఉన్న పార్లమెంటు స్థానాల్లో దాదాపు 50% వరకు పోలింగ్ నమోదైతే అతి తక్కువగా హైదరాబాద్ పార్లమెంటు కేవలం 20% వరకే ఇప్పటి వరకు మధ్యాహ్నం 1 గంట వరకు 20% వరకే పోలింగ్ నమోదైంది. ఇక సికింద్రాబాద్, మల్కాజ్గిరి రెండు పార్లమెంట్లో కూడా 25% వరకే పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 పార్లమెంట్లలో మందకొడిగా పోలింగ్ కొనసాగుతూ ఉంది. అన్ని ప్రధాన పార్టీలు అనుమానించినట్టుగానే, భయపడ్డట్టుగానే ఈ 3 పార్లమెంట్లలో ఈసారి పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడా 10% నమోదు కాలేదు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట వరకు కూడా, అంటే దాదాపు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉన్న మధ్యాహ్నం వరకు జిల్లా మొత్తం రూరల్ పార్లమెంట్లలో దాదాపు 50% పోలింగ్ నమోదైతే కేవలం గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటి వరకు 20 నుంచి 25% వరకు పోలింగ్ నమోదైంది. అంటే సగంలో సగం కూడా ఇప్పటి వరకు పోలింగ్ శాతం నమోదు కాలేదు. అంటే ముందుగా అందరూ అనుమానించినట్టుగానే, ప్రధాన పార్టీలు భయపడ్డట్టుగానే గ్రేటర్ హైదరాబాద్లో పోలింగ్ శాతం భారీగా తగ్గే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషను, ప్రధాన రాజకీయ పార్టీలు, మంత్రులు సైతం కూడా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయినా హైదరాబాదు ఓటర్లు మాత్రం ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్న పోలింగ్ శాతాన్ని మాత్రం అన్ని పార్టీలు ఇది ఉదాహరణగా చెబుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉన్న హైదరాబాద్ ఓటర్లంతా కూడా పోలింగ్కు వస్తారా రారా అనే ఒక ఆందోళన అన్ని రాజకీయ పార్టీల్లో ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లంతా కూడా ఏపీకి వెళ్ళడం వల్ల ఈసారి మరింత పోలింగ్ శాతం తగ్గుతుందా అనే ఒక అనుమానం కూడా అన్ని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇక హైదరాబాద్లో ఉన్న రూరల్ ఓటర్లు కూడా రూరల్లో వరుసగా సెలవులు రావడం వల్ల మొదటి నుంచి కూడా శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఈ 4 రోజులు వేసవి సెలవుల కారణంగా అందరూ కూడా గ్రామాలకు వెళ్ళడం వల్ల హైదరాబాద్లో ఉన్న 3 పార్లమెంటు స్థానాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుందనే ఒక అంచనాను రాజకీయ పార్టీలు వేస్తున్నాయి. కానీ ఈరోజు ఎండ కారణంగా కూడా మధ్యాహ్నం తర్వాత ఓటర్లు పోలింగ్ బూత్లకు వస్తారా రారా అనే ఒక అంచనాను కూడా రాజకీయ పార్టీలు వేస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచే హైదరాబాద్లో ఒకవేళ పోలింగ్ శాతం పెరగాల్సి ఉంటే ఉదయం 7 నుంచి 11 గంటల వరకు పోలింగ్ శాతం నమోదయ్యేది. కానీ మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా పోలింగ్ శాతం పెరగకపోవడం వల్ల అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయని చెప్పొచ్చు. ఒకవేళ పోలింగ్ శాతం తగ్గితే ఎవరి గెలుపును
అడ్డుకునే అవకాశం ఉంది. ఈ పోలింగ్ శాతం తగ్గడం వల్ల ఎవరిపై ప్రభావం చూపుతుందనే ఒక ఆందోళన అన్ని రాజకీయ పార్టీల్లో కనిపిస్తుందని చెప్పొచ్చు జ్యోతి.